వాల్ హ్యాంగింగ్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా! కలర్ కాంబినేషన్ గానీ, ప్రిపేర్ చేసే విధానం గానీ చాలా బాగుంది కదా! ఇదైతే కాలేజ్‌లో పిల్లలైతే ప్రిపేర్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. నార్మల్‌గా కాలేజ్‌లో ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏమైనా ఈవెంట్ జరుగుతుందంటే పిల్లలైతే హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు డెకరేటివ్ ఐటెమ్స్ కోసం. ఈసారైతే వీళ్ళు ఈ ఫ్రేమ్‌ని అయితే చూస్ చేసుకున్నారు. టైం అయితే చాలా తక్కువ ఉంది ప్రిపేర్ చేయడానికి అవుతుందంటే పిల్లలైతే ఓకే. కంప్లీట్ చేస్తామని అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు మన బాక్స్ ఐటెమ్‌ది అట్ట ఉంటుంది కదా! ఆ అట్టను కట్ చేసి దానికి బ్లాక్ పెయింట్ అయితే వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే అక్కడ పేస్ట్ చేస్తున్నారు కదా ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్‌కి అయితే వాళ్ళు ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే 9 ఫ్రేమ్స్ ప్రిపేర్ చేశారు. 9 ఫ్రేమ్స్‌కి 2 సిమిలర్ కలర్స్ వచ్చేలాగా అలా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే 2 వాల్స్‌కి స్టిక్ చేసినప్పుడు ఆపోజిట్ సిమిలర్ కలర్ ఉండేటట్లు వాళ్ళైతే చూస్ చేసుకున్నారు. చాలా బాగా ప్రిపేర్ చేశారు. యాక్చువల్‌గా వాళ్ళు వర్క్‌ని అయితే షేర్ చేసుకున్నారు. ఫ్లవర్స్ ఒకరు చేస్తే, పెయింట్ ఒకరు వేయడము, నెక్స్ట్ లీవ్స్ ఒకరు కట్ చేయడం, బటర్‌ఫ్లైస్ కూడా ప్రిపేర్ చేశారు. బటర్‌ఫ్లైస్ ఒకరు కట్ చేయడము, నెక్స్ట్ మనం ఎంటర్ అవుతూనే చార్ట్‌కి వెల్కమ్ టు ల్యాబ్ 1 అని చెప్పి ప్రిపేర్ చేశారు. అలా ఒకరు ప్రిపేర్ చేయడము, అలా ఒక్కొక్క వర్క్‌ని అయితే ఒక్కొక్కరు ఈక్వల్‌గా షేర్ చేసుకున్నారు. చాలా నీట్‌గా చేశారు. ఫైనల్ లుక్ అయితే మంచి క్లాసీ లుక్ వచ్చింది. అంత బాగా చేశారు పిల్లలైతే. లాస్ట్ వాళ్ళు చేసే డెకరేటివ్ ఐటమ్స్ అంటే ప్రీవియస్ ఈవెంట్స్‌కి అన్నిటికి వాళ్ళే ప్రిపేర్ చేశారు. ఆ క్రాఫ్ట్ ఐటమ్స్ కంటే ఇప్పుడు చేసింది ఈ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ అక్కడ ఒక్కసారి హ్యాంగ్ చేస్తూనే ఎంత మంచి క్లాసీ లుక్ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆరెంజ్, వైలెట్, యెల్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో అయితే స్టిక్ చేశారు. లాస్ట్ అలా ఫ్రేమ్‌కి అలా ఫిక్స్ చేసిన తర్వాత లీవ్స్ అన్నీ పేస్ట్ చేశారు. లీవ్స్ పేస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఆరనిచ్చి నెక్స్ట్ వాల్స్‌కి అయితే స్టిక్ చేశారు. బెలూన్స్ అన్నీ ఇంకా లోపల అయితే బాయ్స్ అయితే స్టిక్ చేశారు. బెలూన్స్ అన్నీ ఊదేసి అక్కడైతే స్టిక్ చేశారు నీట్‌గా. చూస్తున్నారా అక్కడ వాల్స్‌కి ఫ్రేమ్స్ అయితే స్టిక్ చేసాం. నీట్‌గా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది కదా! ఇది కా లాస్ట్ అయితే ఈ వీడియో అయితే నేను తీశాను. అంతా డెకరేటివ్ అయిన తర్వాత అయితే అంతా అలానే ఉంది. మార్నింగ్ అయితే ఇంకా నీట్‌గా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా! బటర్‌ఫ్లైస్ అని. ఆ బటర్‌ఫ్లైస్ అక్కడ స్టిక్ చేసాము. ఇది వెల్కమ్ టు ల్యాబ్ 1 అని కూడా పిల్లలే ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది కదా! నీట్‌గా ఉంది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.